మహావిష్ణువు అవతారాలలో రామావతారం ఒకటి. అయితే రామాయణంలో శ్రీరాముడి కంటే ముందు తన తమ్ముడైన లక్ష్మణుడు దేహత్యాగం చేశాడని చెబుతారు. మరి శ్రీరాముడి కంటే ముందే లక్ష్మణుడు దేహత్యాగం ఎందుకు చేశాడు, దానికి కారణమేంటనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, వానరులు ఇలా అందరూ కూడా కొందరి దేవతల అంశగా చెబుతారు. ఇక వనవాసంలో కూడా అన్నకి తోడుగా ఉన్న లక్ష్మణుడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆదిశేషుడి అంశగా చెబుతారు. ఆదిశేషుడే త్రేతాయుగంలో రాముడికి తోడుగా లక్ష్మణుడి అవతారంలో జన్మించాడని చెబుతారు. ఇక విషయంలోకి వెళితే ఎప్పుడూ శ్రీరాముడు వెంట ఉండే లక్ష్మణుడు రామాయణం చివరిలో శ్రీరాముడి కంటే ముందే దేహత్యాగం చేశాడు. దీనికి కారణం ఏంటంటే ఉత్తర రామాయణం చివరిలో భూదేవి సీతాదేవిని తనలో ఐక్యం చేసుకోగా శ్రీరాముడు కూడా దేహత్యాగం చేసుకోవడానికి సిద్ధపడగా దానికి శ్రీరాముని బంటు అయిన హనుమంతుడు దేహత్యాగం చేసుకోకుండా అడ్డుపడుతుండగా కొన్ని రామాయణ కథల ప్రకారం శ్రీరాముడు తన చేతికి ఉన్న ఉంగరాన్ని పాతాళంలోకి విసిరివేసి దానిని తీసుకురమ్మని చెప్పగా హనుమంతుడు పాతాళానికి వెళ్లి వచ్చేలోపు తాను దేహత్యాగం చేసుకోవచ్చని భావిస్తాడు. ఇక శ్రీరాముడి అవతారానికి ముగింపు కోసం మాట్లాడడానికి యముడు అయోధ్యకి రాగా అప్పుడు శ్రీరాముడు తన మందిరంలో యముడితో రహస్యంగా మాట్లాడుతున్నాను అని లోనికి ఎవరూ రాకుండా గది బయట ఉండవలసిందిగా లక్ష్మణుడికి ఆదేశిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు అక్కడ కాపలాగా ఉండగా ఇంతలో శ్రీరాముడిని కలువడానికై దుర్వాస మహర్షి వస్తారు. అప్పుడు లక్ష్మణుడు ఆయన లోనికి వెళ్లరాదని అడ్డుకోగా కోపిష్టి అయిన దుర్వాస మహర్షి లోనికి రాకుండా ప్రయత్నిస్తే అయోధ్య అంతమయ్యేలా శపిస్తారని అనడంతో అయోధ్య ప్రజల క్షేమం కోసం రాముడి గదుడికి వెళ్లనివ్వగా అంతలో యముడు అక్కడి నుండి మాయమైపోతాడు. ఇక శ్రీరాముడి మాటని ధిక్కరించానని భావించిన లక్ష్మణుడు దేహత్యాగానికి సిద్ధపడి సరియు నదిలోకి వెళ్లి అదృశ్యమవుతాడు. ఇలా లక్ష్మణుడు ఆదిశేషుడు గనుక వైకుంఠానికి వెళ్లి స్వామి కోసం ఎదురుచూస్తుంటాడు. ఆ తర్వాత శ్రీరాముడు కూడా తన రామావతారాన్ని సంపూర్ణం చేసి వైకుంఠ నారాయణుడిగా ఆదిశేషుని పైన పవళిస్తాడు. ఈ విధంగా లక్ష్మణుడు ఆదిశేషుడు గనుక శ్రీరాముడి కంటే ముందే వైకుంఠానికి వెళ్లాడని పురాణం. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.